మార్కెట్లోకి ఏపీ బంగారం వచ్చేసింది. మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బేసిక్గా మనం మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ సింగపూర్, మేడ్ ఇన్ యూఎస్ఏ ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం. సో అలానే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా వినిపించబోతుంది. మనందరికీ తెలుసు, రీసెంట్గా కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు నిల్వలు కనుక్కున్నారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి కూడా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఉత్పత్తి ప్రోడక్ట్కి సంబంధించి పరిశ్రమను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడ బంగారు నిల్వలను శుద్ధి చేసి రీసెంట్గా మార్కెట్లోకి 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 500 గ్రామ్స్ ఇలా కొన్ని బిస్కెట్స్ని రిలీజ్ చేశారు మార్కెట్లోకి. అలాగే ఆ బంగారు బిస్కెట్ల పైన ఏపీకి సంబంధించిన లోగోను కూడా ముద్రించడం జరిగింది. సో ఇప్పుడు రాష్ట్ర ఖనిజ సంపద అనేది అంతర్జాతీయంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించడం జరిగింది. ఇది గుడ్ న్యూసే కదా. బట్ దీనివల్ల ఏపీ ప్రజలకి ఏంటి గుడ్ న్యూస్ అంటే ఎందుకు లేవు? సో ఇప్పుడు ఇక్కడ ఆ కర్నూలు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. పారిశ్రామికంగా అనుబంధ సంస్థ పరిశ్రమలు కూడా అక్కడికి రావడం జరుగుతుంది. సో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందరికీ తెలుసు, చాలా వరకు మనం ఏపీ అంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, వ్యవసాయ సంపద. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైస్ ప్రొడ్యూసర్ అంటే మన ఏపీ పేరుని చెప్తారు. అలాగే సముద్ర సంపద కూడా మన ఏపీకి బలంగా ఉన్నటువంటి అంశం. ఇప్పుడు అలానే బంగారాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రంగా కూడా మరో ప్రత్యేకతను అందిపుచ్చుకుంది ఏపీ రాష్ట్రం. ఇది ఏపీ ప్రజలకి గుడ్ న్యూసే. ముఖ్యంగా కర్నూలు అంటే మనందరికీ తెలుసు, కర్నూలు అంటేనే వర్షాలు పండవు, పంటలు పండవు, ఇలా కరువు ప్రాంతంగా చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు అక్కడి నుంచి బంగారాన్ని ఉత్పత్తి చేసేంత వరకు డెవలప్ అవ్వబోతున్నాం. ఇది మరి గుడ్ న్యూసే కదా.